హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు శాలిని అండ్ యూట్యూబ్ ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అంతా? నేనైతే చాలా బాగున్నాను. హై హోమ్ మీరంతా బాగుండాలి, మీ అందరిలో మా ఫ్యామిలీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక సండే బ్లాగ్తో అంటే మార్నింగ్ టు ఈవినింగ్ వరకు అయితే షూట్ చేశానండి. అప్పుడప్పుడు మధ్యలో ఇంకా వీడియో అయితే మీ దగ్గర షేర్ చేసుకోబోతున్నాను. తప్పకుండా ప్రతిరోజు కూడా వీడియో అయితే మార్నింగ్ టు ఈవినింగ్ వరకు అయితే షూట్ చేసి మా డైలీ రొటీన్ ఎలా ఉంటుందనేది మీ దగ్గర అయితే షేర్ చేసుకుంటూ ఉంటాను. తప్పకుండా సపోర్ట్ చేయండి. అలాగే ఎవరైనా కొత్తగా నా ఛానల్ చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని ఒక చిన్న లైక్ ఇచ్చేసి ఇంక ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఇంకా పాపకైతే ఉప్మా చేసి ఇచ్చేస్తాను టిఫిన్కి. ఇంక డ్యాన్స్ స్కూల్కి అయితే పోతుంది. ఇంక లేట్గా లేచామన్నమాట ఈరోజు సండే అనేసి. ఇంక ప్రతిరోజు హర్లీగా లేస్తూ ఉంటాం కదా, సండే అన్న కొద్దిసేపు అంటే ఒక హాఫ్ అన్ అవర్ ఎక్స్ట్రా అంతే అండి. అంతకు మించి ఏం ఎక్కువ అయితే ఏం పడుకోలేమన్నమాట. అందుకోసం అనేసి అసలు వేడికి కూడా అసలు నిద్ర రాదనమాట. ఇంకా 6:30కి అలా లేచామన్నమాట. 6:40 అలా లేచేసి ఇంకా బ్రష్ అయితే చేసేసి ఇంకా పాపకు కూడా ఇంకా రెడీ చేసేసి ఇంక టిఫిన్ డ్యాన్స్ స్కూల్కి అయితే పోతుంది పాప అయితే. ఇంకా వాళ్ళకి సండే ప్రతిరోజు కూడా 7:30 ఇంకా 12:30 వరకు అయితే క్లాస్ అయితే ఉంటుంది. ఇంకా మధ్యలో అయితే ఇంక టిఫిన్ తినడానికి 9:30కి అలా వదులుతారు. ఇంకా 7:30కే తినేసి ఇంకేం పోతుంది, తర్వాత అయినా 9:30కి వదులుతారు కదా అనేసి బాక్స్ కేసి ఇచ్చేసాను. ఇంకా అక్కడే తినేస్తుంది అనమాట. పాపకు పంపించేసిన తర్వాత ఇంకా రెడీ చేసి పంపించిన తర్వాత నేను ఇంక ఇక్కడైతే బట్టలు అయితే వాషింగ్ మిషన్కి అయితే వేసేసాను. అలాగే కొన్ని చేతిలో ఉదికేవి కూడా ఉంటాయి కదండి, వైట్ బట్టలు అలాంటివన్నీ కూడా ఇంకా చేతితో పిండేశాను. ఇంక ఇక్కడైతే ఇంకా జాల్సేసి ఇంకా అన్నీ ఎండకేసేసేయాలి. ఈ పాటికే కొంచెం ఎండ వచ్చేసింది. అసలు ఎండలో పని చేయాలంటే చాలా భయం వేస్తుంది అనమాట. 11 అలా అయిందంటే మన పనులన్నీ 9:30కి అంతా కంప్లీట్ చేసుకున్నాం అనుకోండి, బాగుంటుంది. ఇంక మళ్ళీ చేయాలన్నా కూడా చేయబుద్ధి కాదు. అసలు భయంకరంగా ఉన్నాయి ఎండలు అయితే అసలు ఈ ఇయర్ అయితే. ఇంకా మాకు కూడా అలానే ఉన్నాయి. ఇంకా అలాగే ఇంట్లో ఇంకా బట్టలన్నీ ఉదికేసి అలాగే ఇంట్లో పని అంతా అయిపోయేసరికి ఇంక ఇక్కడైతే మా ఆయన మటన్ అయితే తీసుకొచ్చాడనమాట సండే. ఇంకా మటన్ అయితే చేస్తూ ఉన్నాను. ఇంకొక సైడ్ అయితే విజిల్కి తిరిగిబాత్ అనేది పెట్టేసి ఇంక విజిల్కి పెట్టేశానండి. ఒక 2-3 విజిల్స్ అయితే తిరిగిబాత్ పెట్టేసిన తర్వాత మనకి మటన్లో వాటర్ ఉంటుంది కదండి, ఆ వాటర్లోనే ఒక 2-3 విజిల్స్ పెట్టేస్తానమాట. కొంచెం బొలిసి ఉంటుంది కదండి, అలాంటిది అయితే ఒక 4-5 పెట్టేస్తాను. లేదంటే నార్మల్గా అప్పుడే మనకు తెలుస్తుంది కదండి, ఇంకా లేతగా ఉందా లేకపోతే బలిసిందా అనేసి ఇంకా చూసుకొని విజిల్స్ అయితే పెట్టేసుకుంటాను. ఇంక ఇక్కడైతే పెట్టేశాను. ఇంకా ఇక్కడైతే మిక్సీకి అయితే పట్టేస్తూ ఉన్నానండి. ఇంకా మిక్సీకి పెట్టేసిన తర్వాత ఇంకా రైస్ అలాగే ముద్ద కూడా చేయాలన్నమాట. మాకైతే చికెన్ మటన్ ఏదన్నా చేయని, చపాతీ లేకపోతే బిర్యానీ ఇట్లావన్నీ సెట్ కాదండి. కంపల్సరీ రాగి ముద్ద అయితే ఉండాలన్నమాట. ఇంకా రాగి ముద్ద కంపల్సరీ ఎప్పుడు చేసినా కూడా చికెన్ మటన్ చేసినామంటే కంపల్సరీ రాగి సంగటి అనేది మాకు ఉండాలి. ఇంకా ఒక సైడ్ అయితే ముద్దకైతే పెట్టేశాను. అలాగే ఇంక 3 విజిల్స్ అయితే ఇంకా తిరిగిబాత్ వేసిన తర్వాత మనము ఇలా పెట్టేసుకున్నాం అనుకోండి, తొందరగా ఉడికేస్తుంది అనమాట. మిక్సీ పట్టేసరికి విజిల్లు వచ్చేస్తాయి. ఇంక ఇప్పుడు మసాలా వేసేసి కొద్దిసేపు మరిగిచ్చేసి తర్వాత మనము విజిల్స్ పెట్టేసుకున్నాం అనుకోండి, మూత అనేది పెట్టుకొని ఒక 3-5 విజిల్స్ పెట్టుకున్నాం అనుకోండి, పొంగదనమాట. కొంచెం మసాలా ఎక్కువైనప్పుడు వాటర్ అంతా బయటకు వచ్చేస్తుంది కదా, అలా పొంగదనమాట. ఫస్ట్ అయితే ఇంక ఇలా మసాలా వేసిన తర్వాత తెరలే వరకు అయితే మనము మూత పెట్టకుండా ఉడికించుకోవాలి. తర్వాత మూత పెట్టేసి ఒక 2-3 విజిల్స్ మనకి ఎన్ని విజిల్స్ కావాలో అన్ని పెట్టుకున్నాం అనుకోండి, అసలు కొంచెం కూడా పొంగదనమాట. ఇంక నేనైతే అటు సైడ్ పెట్టేశాను. ఇంక ఇటు సైడ్ అయితే ముద్దకు పెట్టేశానండి. ఇంక రైస్ కూడా నైట్ కొంచెం ఉంది, అది తీసేసుకుంటూ ఉన్నాను. కంపల్సరీ ఇంకా రైస్ ముద్ద ఉందనుకోండి చికెన్ మటన్లోకి చాలా బాగుంటుందన్నమాట. ఇంక ముద్ద తినిన తర్వాత ఒక్కొక్క స్పూన్ అయినా అన్నం తింటేనే కడుపు నిండినట్లుగా ఉంటుంది మాకైతే. ఇంక ఇక్కడైతే ఇంకా నైట్ది అయితే ఉండింది, కొంచెం తీసి పెట్టేస్తూ ఉన్నాను. ఒక సైడ్ అయితే ఇంకా గిన్నెలు కూడా ఉన్నాయి కడిగేయాలి. ఇంకా బట్టలు అయితే కంప్లీట్ అయిపోయాయండి. ఇంక లోపలికి వచ్చేసి ఇవన్నీ కడిగేసుకొని ఇంక స్టవ్ కౌంటర్ అంతా క్లీన్ చేసేసుకొని మధ్యాహ్నం లంచ్ చేసేస్తే ఇంక ఈరోజు పని అయితే కంప్లీట్ అయిపోతుందన్నమాట.
ఇంక ఇప్పుడు ఇంకా కొన్ని డ్రెస్సులు అయితే ఉన్నాయండి, స్టిచ్చింగ్కి ఇచ్చారనమాట. సైడ్ స్టిచ్లు వేసేవి, అవి కూడా కొంచెము స్టిచ్ చేసేయాలి. అలాగే బ్లౌజులు కూడా ఉన్నాయి, అవి కూడా కుట్టాలన్నమాట. ఇంక ఇక్కడైతే పెరుగు అయితే ఉందండి, రాత్రి అయితే ఎప్పు పెట్టాను అనమాట. ఇంకా అదైతే తిరుగుబాత్ అనేది పెట్టేసి కొన్ని వాటర్ వేసేసి ఇంక రోజు ఆ గిన్నెకి అయితే చేసేస్తూ ఉంటానన్నమాట. మజ్జిగ అయితే ఇప్పుడు ఎండాకాలం కదా, మజ్జిగ తాగుతూ ఉంటే తంపుగా ఉంటుంది. అలాగే ఎవరైనా వచ్చినప్పుడు కూడా ఇంకా ఒక్క గ్లాస్ ఇచ్చామనుకోండి, రిలేటివ్ కానీ తెలిసిన వాళ్ళు కూడా అలా వస్తూ ఉంటారు కదా, అందుకోసం అనేసి ఇంకా ఈ సమ్మర్లో అయితే ఇంకా మజ్జిగ అయితే ఇంట్లోనే చేసుకుంటాం అనమాట. ఇంక ఇవన్నీ బట్టలు అయితే ఇంక స్టిచ్చింగ్ వేసేసాను. ఇంక బ్లౌజులు అయితే కట్ చేసుకోవాలి. ఇంకా ఇదైతే ఇంకా అదైతే 3-4 వరకు అయితే షూట్ చేసుకున్నానండి. ఇంక ఇది నైట్ అనమాట. ఇంకా నైట్ కూడా ఇంకా లంచ్ టైంలో కొంచెం షూట్ చేసుకున్నాను. ఇంక ఇదండి ఈరోజు బ్లాగు. మీకు నచ్చింది అనుకుంటే లైక్ చేయండి, అలాగే సపోర్ట్ చేయండి. మీ అందరి సపోర్ట్ మాకు అందిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక రేపటి బ్లాగ్తో మీ ముందుకైతే వచ్చేస్తాను. బాయ్ ఫ్రెండ్స్. ఇక్కడైతే మా బాబు ఫ్రెండ్ అనమాట, జోకులు బాగా వేస్తూ ఉంటాడు. మేము ఏదో ఒకటి మాట్లాడించి ఇంకా అన్నం తింటూ ఉన్నాము. అలా ఏదో ఒకటి మాట్లాడుతూ నవ్వుకుంటూ ఉన్నామండి నైట్ అయితే. ఇంకా పిల్లలు కూడా నవ్వుకుంటూ ఇంకా నైట్లో అన్నం అయితే తింటూ ఉన్నాము. ఓకే అండి, నచ్చితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.